నాగర్ కర్నూలు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. జనం బాటలో భాగంగా కవిత ప్రజల్లో మమేకమైపోయారు. ఈ నేపథ్యంలో ఆమన్గల్లో డంపింగ్ యార్డ్ను ఆమె పరిశీలించారు. కూడా నిన్నగాక మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా అసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు శ్రద్ధ పెట్టండి, మీరు ఇక్కడికి రండి, అవసరమైతే వచ్చి చూడండి, చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి. ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చిరు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి ఒక 1,20,00,000 రూపాయలు మంజూరై ఒక 8 కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అన్నది అమానుషం. అందరూ పేద ప్రజలు ఉన్నారు. దాదాపు మేము 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు, పేదవాళ్ల ఇల్లు. అదేవిధంగా 1994లో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చారు పేదవాళ్ళకి. ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఇక్కడ నుంచి కూడా కొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి మేము కూడా నిన్నగాక మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా అసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు శ్రద్ధ పెట్టండి, మీరు ఇక్కడికి రండి, అవసరమైతే వచ్చి చూడండి, చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి. ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చిరు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి ఒక 1,20,00,000 రూపాయలు మంజూరై ఒక 8 కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అన్నది అమానుషం. అందరూ పేద ప్రజలు ఉన్నారు. దాదాపు మేము 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు, పేదవాళ్ల ఇల్లు. అదేవిధంగా 1994లో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చారు పేదవాళ్ళకి. ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఇక్కడ నుంచి కూడా కొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి మేము